Hi viewers, back with a new video. So today's topic ఏంటంటే చాలా మంది కాల్ చేస్తున్నారు ప్రెసెంట్ ట్రెండ్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్. అంటే ఇప్పుడు ప్లాటింగ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలా, లేదంటే ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలా, ఫ్లాట్స్లో తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి, ప్లాట్స్ కొనుక్కోవాలంటే ఏ ఏరియాస్లో కొనుక్కోవాలి. ఎందుకంటే ఇప్పుడు గత ఒక 2 years నుంచి చూస్తే మార్కెట్ ఈజ్ వెరీ బ్యాడ్. అంటే స్టాగ్నెంట్గా ఉండిపోయింది, మూవ్మెంట్ రావట్లేదు మార్కెట్లో. సో పీపుల్ ఆర్ ఆల్సో లైక్ లిటిల్ బిట్ టెన్స్డ్ అనమాట. సో ఈ ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో చాలామంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు కానీ భయపడుతున్నారు. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసే ప్రైజ్ కరెక్ట్ ఉందా లేదా అనేది. సో బేసిక్లీ ఏమవుతుందంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ ఒక్క ప్రాపర్టీని మనం ఇన్వెస్ట్ చేసినా కూడా కరెక్ట్ లొకేషన్, కరెక్ట్ ప్రైస్ అనేది చాలా మ్యాటర్స్. ఆ కరెక్ట్ లొకేషన్ అండ్ కరెక్ట్ ప్రైస్ ఎవరు డిసైడ్ చేస్తారు, మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది. సో అది అర్థం చేసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వీ కమ్ అప్ విత్ డైలీ అప్డేట్స్ ఆన్ రియల్ ఎస్టేట్. సో ప్రస్తుతం మన ట్రెండ్ హై రైజ్, స్కై స్కేపర్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్. సో హై రైజ్ అండ్ స్కై స్కేపర్స్లో ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అంటే మోర్ దెన్ హయ్యర్ మిడిల్ క్లాస్ పీపుల్, మోర్ దెన్ హయ్యర్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్. సో అలాంటి వాళ్ళకి మాత్రమే మనకి స్కై స్కేపర్స్ కానీ హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ద కాస్ట్ ఆఫ్ లివింగ్ అలాంటి కమ్యూనిటీస్లో ఈజ్ వెరీ హై. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, నా జీతం 1 lakh రూపీసే, నాకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, ఒక ప్లాట్ కొనుక్కోవాలి, తక్కువ ధరలో కొనుక్కోవాలి అనుకుంటే ప్రెసెంట్ ట్రెండ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ మనకి బెంగళూరు హైవే. అంటే సౌత్ వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ మనకి ఇప్పుడు ఎక్స్పాన్షన్లో ఉంది. ఈ ఎక్స్పాన్షన్కి కూడా మనకి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఎప్పుడైనా ఏ సిటీ అయినా నోటీస్ చేసుకోండి, ఎయిర్పోర్ట్కి చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ అవుతుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ మనకి ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉండేదంతా 111 జియో ల్యాండ్స్. ఎందుకంటే అందరికీ తెలిసిందే శంషాబాద్ ల్యాండ్స్ అనేది ఆల్ కమ్స్ అండర్ ద 111 జియో. సో కమర్షియల్ యాక్టివిటీస్, పర్మిషన్స్, అక్కడ హై రైజ్ అపార్ట్మెంట్స్ అలాంటివి రాలేవు. ఒకటేమో 111 జియో, ఇంకోటేమో మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ రెస్ట్రిక్షన్స్. సో ఆ 111 జియో ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయకుండా కొంచెం ముందుకు వస్తే మనకి తిమ్మాపూర్ ఈజ్ అగైన్ మనకి ఇండస్ట్రియల్ ఏరియా. సో ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మళ్ళీ కొంచెం ముందుకెళ్తే కొత్తూరు వరకు మనకి ఇండస్ట్రియల్ ఏరియా జోన్ కిందకు వస్తుంది. దెన్ ఇఫ్ యూ గో అహెడ్ మనకి టువర్డ్స్ షాద్నగర్ వరకు మీరు ఇప్పుడు రేట్లు కంపేర్ చేసుకుంటే 15,000, అంటే కొంచెం లోపలికి వెళ్తే 15-16,000కి వస్తుంది. మెయిన్ రోడ్ మీద అయితే మనకి కొత్తూరు నుంచి టువర్డ్స్ షాద్నగర్ 25, 30, 35, 40,000 per square yard ప్లాట్స్ ఉంటాయి. సో దాంట్లో ఇన్వెస్ట్ చేయలేను అనుకుంటే కొంచెం కూడా ముందుకెళ్తే మనకి బాలాపూర్, రాజాపూర్ ఈ ఏరియాస్లో మీరు ఒక్కవేళ అంటే మనకి మీర్ఖాన్పేట్ వస్తుంది. మీర్ఖాన్పేట్ ఈజ్ ఎ వెరీ గుడ్ లొకేషన్ నౌ. ఎందుకంటే నెక్స్ట్ ఐటీ హబ్ మనకి అక్కడే స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ వర్క్ అండర్ కన్స్ట్రక్షన్లో కూడా ఉంది. సో ఒక మిడిల్ క్లాస్ పీపుల్ హై అప్రిసియేషన్లో కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఆ ఏరియాస్ ఆర్ రియల్లీ గుడ్. మనకి బుర్గులా ఉంది, మనకి మీర్ఖాన్పేట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రాజాపూర్ అంతా హైవే అంతా మీకు ఆల్మోస్ట్ లైక్ ప్లాటింగ్ అయిపోయింది, సోల్డ్ అవుట్ అయిపోయిన ఏరియాస్. సో యూ హ్యావ్ టు గో ఇంటీరియర్. ఇప్పుడు రీసెంట్గా మేము ఒక ప్రాజెక్ట్ చేసాము అట్ గొల్లపల్లి. వి సోల్డ్ ఇట్ ఫర్ 85 lakhs acre. అక్కడ ఏంటంటే కొంచెం కూడా మీరు రాజాపూర్ నుంచి టువర్డ్స్ జడ్చర్లా వెళ్తే మనకి పుల్లపల్లి సెజ్ వస్తుంది. ఆ పుల్లపల్లి సెజ్కి చుట్టుపక్కల ఇప్పుడు కూడా 1 CR, లెస్ దెన్ 1 CRలో మీకు 1 acre ల్యాండ్స్ దొరుకుతుంది. అలాంటి ల్యాండ్స్లో ప్లాటింగ్ ఎవరైనా చేస్తే మాత్రం మీకు 8,000, 9,000 per square yard ల్యాండ్స్ దొరుకుతుంది. దెన్ ఇక్కడ పీపుల్ టాక్ అబౌట్ డిస్టెన్స్. ఇప్పుడు డిస్టెన్స్ మనకి ఎట్లా క్యాలిక్యులేట్ చేసినా కూడా ఒక 6 to 10 years డౌన్ ద లైన్ ఎంత దూరం వెళ్ళినా కూడా ప్లాట్స్ అయితే మనకి డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ అబౌట్ హైదరాబాద్ నుంచి బెంగళూరు కనెక్టివిటీ రోడ్. ఇప్పుడు బెంగళూరు మీరు చూసుకుంటే మనకి ఫస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు చాలా ఖాళీగా ఉండే, దెన్ సర్జాపూర్ భూమిలోకి వచ్చింది, తర్వాత యశ్వంత్పూర్ భూమిలోకి వచ్చేసింది, తర్వాత ఇప్పుడు హెబ్బెల్ కూడా మనకి ఎక్కడ మీకు ల్యాండ్స్ కనపడదు. సో ఇప్పుడు మనకు అది ఎక్స్పాండ్ అయ్యి మనకి నంది హిల్స్ వరకు ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మీరు నంది హిల్స్కి వెళ్తే అక్కడ కూడా మీకు కోట్లలో ఎకరాలు ఉన్నాయి. అంటే ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఎందుకు అంటే దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్.
ఒక సిటీ ఎక్స్పాండ్ అయినప్పుడు ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఆఫ్ టైం. కానీ మీరు రైట్ టైం, నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను, స్టార్టింగ్ వీడియోలో నేను చెప్పాను, రైట్ టైం అండ్ రైట్ లొకేషన్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మంచి అప్రిసియేషన్ అయితే ఉంటుంది. నౌ ఇప్పుడు నేను మాట్లాడింది షాద్నగర్ టు జడ్చర్ల రోడ్. సో ఈ షాద్నగర్ నుంచి జడ్చర్లకి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని అడుగుతూ ఉంటారు చాలామంది. అక్కడ అప్రిసియేషన్ అవ్వదు, అక్కడ ఇంకా చాలా టైం పడుతుంది, చాలా నెగిటివ్ కమెంట్స్ కూడా మేము మా వీడియోస్ మీద చూస్తూ ఉంటాము. కాకపోతే ఒకప్పుడు తిమ్మాపూర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు 40-45 వేలలో వాళ్ళు రీసేల్ చేసుకుంటున్నారు. అప్పుడు తిమ్మాపూర్ వాస్ నథింగ్ బట్ జంగల్. అప్పుడు కూడా నెగిటివ్ కమెంట్ చేసిన వాళ్ళు ఇవాళ వాళ్ళ చేతులు కాల్చుకున్నట్టే. సో సిమిలర్లీ సిటీ ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్ అనేది ఉంటుంది. గోయింగ్ ఫర్దర్ మనకి ఎలాంటి కంపెనీస్ వచ్చినా కూడా హైదరాబాద్ అంటే సెంట్రల్ హైదరాబాద్లో వచ్చే ఛాన్సెస్ అయితే లేవు, ఎందుకంటే మనకి ల్యాండ్ అవైలబిలిటీ లేదు. సో కొత్త కంపెనీస్ ఏది వచ్చినా కూడా మనకి శంషాబాద్ నుంచి జడ్చర్ల రోడ్ మీదనే ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు అదొక 8 లైనర్ ఎక్స్ప్రెస్ వే కూడా, అంటే గోయింగ్ ఫర్దర్ అది అన్ని మీరు వదిలేసుకున్నా కూడా ఆ నేషనల్ హైవే, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్, ఇంకోటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో డెఫినెట్గా మన ఎయిర్పోర్ట్ వచ్చి ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏషియా. మనకి 5000 ఏకర్స్లో మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండేది. అందులో ఇప్పుడు వరకు మనకి డెవలప్మెంట్ కనపడేది ఓన్లీ ఇన్ 1500 ఏకర్స్. అంటే మిగతా ఎకరాలు ఎప్పుడైతే డెవలప్ అయిపోతుందో, సో జస్ట్ ఇమాజిన్ ద సైజ్ ఆఫ్ అవర్ ఎయిర్పోర్ట్. ఆ టైంలో నేను అక్కడ ల్యాండ్ కావాలి అని వెళ్తే మాత్రం అవి అప్పుడు కోట్లలోకి వెళ్ళిపోతాయి. సో రైట్ టైం, రైట్ లొకేషన్. ఈ యొక్క స్పాన్లో అంటే మార్కెట్ డల్గా ఉంది, స్టాగ్నెంట్గా ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ ఒక ఫేజ్లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు మంచి ప్రైజింగ్లో, మంచి లొకేషన్లో మంచి ప్రాపర్టీ దొరుకుతుంది. అదే మీరు ఒక 5 to 6 years హోల్డ్ చేయగలిగితే మాత్రం ఇన్ ఫ్యూచర్ అప్రిసియేషన్ విల్ బీ వెరీ వెరీ హై. సో ఒకవేళ ఎనీబడి అంటే నాకు 6000, 7000, 8000, 10,000 లోపు మీకు ల్యాండ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకోండి. షాద్నగర్ మనకి ఏదైతే టోల్ గేట్ ఉందో అది దాటినాక టువర్డ్స్ జడ్చర్ల ఎవరైతే ఆ ఏరియాస్ ఓకే అనుకుంటారో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న లేఅవుట్స్ అన్నీ మనకి హెచ్ఎండిఏ డిటిసిపి లేఅవుట్స్, అంటే మనకి ఆల్రెడీ సేఫ్ గార్డ్ అయిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ. సో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవటంలో మీకు ఎలాంటి రిస్క్ కూడా లేదు. సో మన డబ్బులు అప్రిషియేట్ అవ్వాలి అనుకుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కమెంట్స్ కాకుండా మన సొంత తెలివితేటలను యూజ్ చేసుకొని ఒక స్మాల్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అంటే ప్రీవియస్గా ఆ ఏరియా ఎలా గ్రో అయ్యింది ఆ ఒక్కటి మ్యాచ్ చేసుకొని మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ మీ ప్రాపర్టీస్కి అప్రిసియేషన్ వస్తుంది. సో అలానే మీకు ఈ ఏరియాస్లో ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, అంటే మీకు ఎకరాలలో ల్యాండ్ కావాలన్నా, లేదు మీకు ప్లాటింగ్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా కూడా వీ విల్ బీ అవైలబుల్ టు హెల్ప్ యూ అవుట్. సో see you guys, see you in my next video. Till then signing off. కాకపోతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం this is the right time. There is no time called as right time.